తరుముకొస్తోంది. తిరుమలలోని వివిధ డ్యాంలలో ఉన్న నీటి నిల్వలు మరో 3 నెలలకు సరిపడినంతగా ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. ఈలోపు వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి నీటి నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. నీటిని పొదుపుగా వాడాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. తిరుమలలోని మఠాలు, హోటల్స్కు నీటి సరఫరాపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతం ఉన్న నీటి వాడకాన్ని పొదుపు చేసే పనిలో ఉన్న అధికారులు వరుణ దేవుడిపై గంపెడ ఆశలు పెట్టుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకి వస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి 70,000 మందికి పైగా భక్తులు వస్తుంటే సెలవు పర్వదినాల్లో ఈ సంఖ్య 1,00,000 వరకు ఉంటుంది. వీరికి తోడు భక్తులకు సేవలందించే ఉద్యోగులతో పాటు స్థానికులు మరో 20,000 మంది వరకు తిరుమలలో నివాసం ఉంటారు. వీరందరికీ తాగునీటి సౌకర్యం కల్పించేందుకు టీటీడీ 1963 నుంచి దశల వారీగా తిరుమలలో గోగర్భం, పాప వినాశనం, ఆకాశగంగా, కుమారధార, పసుపుధార జలాశయాలను నిర్మించింది. అదేవిధంగా తిరుపతి కళ్యాణి డ్యాం నుంచే కాకుండా బోర్ల ద్వారా కూడా నీటిని తిరుమలకు తరలిస్తుంది. గోగర్భంలో 2,683 లక్షల గ్యాన్లను, పాప వినాశనంలో 5,167 లక్షల గ్యాన్లను, ఆకాశగంగలో 670 లక్షల గ్యాలన్లు, కుమారధారలో 3,962 లక్షల గ్యాలన్లు, పసుపుధారలో 1,295 లక్షల గ్యాలన్లు నీటిని నిల్వ చేయవచ్చు. తిరుమలలో నిత్యం 40 నుంచి 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తారు. కానీ గత ఏడాది తిరుమలలో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడడంతో సగటు వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో తిరుమలలోని అన్ని జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం అన్ని డ్యాంలలో కలిపి 5,800 లక్షల గ్యాలన్లు నీటి నిల్వ మాత్రమే ఉంది. తిరుమలలో నీటి సమస్య ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. 2002 సంవత్సరంలో కూడా తీవ్ర వర్షాభావం కారణంగా తిరుమలలోని జలాశయాలన్నీ పూర్తిగా అడుగంటిపోవడంతో టీటీడీ ట్యాంకర్ల ద్వారా నీటిని తిరుమలకు తరలించింది. దీంతో మేల్కొన్న ప్రభుత్వం భక్తుల అవసరాల దృష్ట్యా తిరుమలకు తిరుపతి నుంచి నీటిని తరలించేందుకు పైప్ లైన్లు నిర్మించింది. కళ్యాణి డ్యాం నుంచి నీటిని నిత్యం 2 లక్షల గ్యాలన్ల నీటిని తరలించేవారు. కానీ ఏడాది ఇప్పటికే కళ్యాణి డ్యాంలో నీరు తగ్గిపోతుంది. మరోవైపు కండలేరు నుంచి తిరుమలకు నీటిని తరలిస్తుండగా కండలేరులో కూడా నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. నీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతుంది. దీంతో అప్రమత్తమైన టీటీడీ నిత్యం 43 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం ఉండడంతో తిరుమలలోని డ్యాంల ద్వారా 18 లక్షల గ్యాలన్లు, మరో 25 లక్షల గ్యాలన్ల నీటిని కళ్యాణి డ్యాం ద్వారా టీటీడీ తీసుకొస్తుంది. దీంతో మరో 3 నెలల పాటు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటున్నారు అధికారులు. కానీ సమస్య ఇక్కడే మొదలవుతుంది. తిరుమలలో వర్షాలు సాధారణంగా నైరుతి రుతుపవనాల కాలంలో కాకుండా ఈశాన్య రుతుపవనాల సమయంలో కురుస్తాయి. అంటే తిరుమల జలాశయాల్లో అక్టోబర్ చివరికి నీళ్లు చేరతాయి. ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం నవంబర్ మాసానికి నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోతాయి. ఈలోపు కళ్యాణి డ్యాంలో నీటి నిల్వ తగ్గితే మరో 2 నెలల్లోనే జలాశయాల్లోని నీరు అడుగంటిపోనుంది. దీంతో టీటీడీ నీటి పొదుపు చర్యలు మొదలుపెట్టింది. మఠాలు, హోటల్స్ కు కేవలం 6 గంటలు మాత్రం సరఫరా చేస్తుంది. టీటీడీ కాటేజీలలో కూడా నీటిని నియంత్రణ చేస్తున్నారు. అధికారులు, స్థానికులు, ఉద్యోగులు నివాసం ఉండే ప్రాంతాలలో 6 రోజులకు ఒక్కసారి నీటిని వదులుతున్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్టోబర్ మొదటి వారంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తాగునీటి సమస్య తలెత్తకుండా నీటి తరలింపునకు సంబంధించి సాధ్యాసాధ్యాల గురించి జిల్లా యంత్రాంగంతో టీటీడీ ఉన్నతాధికారులు మంతనాలు జరుపుతున్నారు. నీటి సమస్యను ఎదుర్కొనేందుకు కళ్యాణి డ్యాం దగ్గర ఉన్న బోర్ల నుంచి నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించారు. అయితే అక్కడ కూడా నీరు తగ్గిపోతుండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. మానవ ప్రయత్నం ద్వారా చేయాల్సిందంతా చేశారు. ఇక అధికారులు వరుణ దేవుడిపై భారం మోపారు. భారీగా వర్షాలు కురిస్తేనే తిరుమలలో ఏడాది నీటి కష్టాలు తీరుతాయి.